హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కేవలం ఒకే ఒక్క గరిటె దోసపిండితో ఎన్ని దోశలు వేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. నా దగ్గర అయితే ఒకే ఒక గరిటె దోసపిండి ఉందండి. ఆ దోసపిండితో ఒక చిన్ని ఐడియాతో కంబైన్ చేసుకొని మంచి టేస్టీ దోశల్ని ఒక 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. చూడండి, నా దగ్గర అయితే ఒక్కటే అనమాట, ఎక్కువ పిండి కూడా ఏం లేదు, జస్ట్ ఒక గరిటెమైన దోసపిండి ఉంది. ఈ దోసపిండిని నేను ముందుగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి, గుంతపాటి బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నిన్నటిదండి, పులిసిన దోసపిండే, ఫ్రెష్దేం కాదు, పులిసినది మిగిలినది అనమాట. ఈ ఒక్క దోసపిండికి నేను ఒక 3 టేబుల్ స్పూన్లమైన సుజీ రవ్వని యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. అలాగే మరో 2-3 టేబుల్ స్పూన్లమైన శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోనే మరో 2-3 టేబుల్ స్పూన్లమైన బియ్యపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. సుజీ రవ్వ, శనగపిండి, బియ్యపిండి ఈ మూడింటిని యాడ్ చేసుకున్నానండి. ఇందులో అయితే 2 ఎగ్స్ని పగలగొట్టి యాడ్ చేస్తున్నానండి. ఎక్కువగా ఏమీ వేయట్లేదు ఎగ్స్, జస్ట్ 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. 2 ఎగ్స్ వేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. లైట్గా వేస్తున్నాను, ఎక్కువగా ఏం వేయట్లేదు. కరివేపాకును ఇలా తుంచేసి వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వంట సోడా ఏం వేయొద్దండి, జస్ట్ ఒక 2 పించెస్ మైన వంట సోడాని కూడా వేసేసుకుని లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఎగ్ ఉంటుంది, అలాగే మనం వేసిన ఒక గరిట బియ్యపిండిలో వాటర్ పర్సెంటేజీ ఉంటుంది. సో వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ పిండినంతా కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ వేస్తే జోరు అయిపోతుంది. జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ పిండినంతా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా పిండినంతా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు సైడ్ ఆఫ్ పెట్టేసేయండి. ఇలా సైడ్ ఆఫ్ పెట్టడం వలన రవ్వ అనేది చక్కగా ఉబుకుతుందండి. రవ్వ కానీ, పిండి కానీ, బియ్యపిండి కానీ, శనగపిండి కానీ ఇవన్నీ బాగా ఈవెన్గా కలిసినట్లు అనిపిస్తాయి. రవ్వ కూడా చక్కగా ఉబ్బుకుతుందనమాట. 15 మినిట్స్ తర్వాత మూత తీసేసేసి చక్కగా దోశల్లాగా వేసేసుకోవచ్చండి. స్టవ్ పైన దోశ పెంకు పెట్టేసి దోశ పెంకు చక్కగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని పెంకుకంతా స్ప్రెడ్ చేసేసేసి మనం కలిపెట్టి ఉంచుకున్న పిండినంతా ఇలా రౌండ్గా దోశల్లాగా వేసేసుకోవాలి. చక్కగా దోశల్లాగా వచ్చేస్తాయండి. చాలా టేస్టీతో ఉంటాయి. ఇందులో ఎగ్గు, శనగపిండి, రవ్వ, బియ్యపిండి ఇవన్నీ కలిసాయి కాబట్టి దోశ అనేది కూడా మంచి టేస్టీతో ఉంటుంది, చాలా బాగుంటుంది. పైగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా వేసాం కాబట్టి ఇందులో ఎక్కువగా చట్నీ ఏమీ పట్టదండి. లైట్గా ఎర్రకారం కానీ, పల్లి చట్నీ కానీ వేసుకోవచ్చు. సూపర్ టేస్టీతో ఉంటాయి. అప్పటికప్పుడు మనకి ఒక మంచి ఐడియాతో మిగిలి ఉన్న దోశపిండిని ఇలా మిగతా ఐటమ్స్ కంబైన్ చేసుకొని దోశలాగా వేసుకోవచ్చండి. నాకైతే దాదాపు 6-7 దోశలు అయ్యాయండి. జస్ట్ ఒక గరిటె దోశపిండితో ఒక చిన్ని ఐడియాని యూస్ చేసేసుకొని ఇలా 6-7 దోశల్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. 2-3 ఈజీగా తినగలరండి. ఇదే అనమాట ఈరోజు వీడియో. ఒక గరిటె దోసపిండితో కూడా దోశల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మంచి టేస్టీతో తినేయచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.